చింతలపూడి మోడల్ కాలనీ కోవూరుగూడెంలో బుధవారం ఎన్నికల ప్రచారంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి రోషన్ కుమార్ పాల్గొని మాట్లాడారు. వైసీపీ మేనిఫెస్టోలో కొత్త సీసాలో పాత సారాలా ఉందని, అమ్మఒడి పేరు చెప్పి నాన్న బుడ్డి పేరుతో డబ్బులు లాగుతున్నారన్నారు. చాలా చోట్లకు వెళ్ళడం జరిగింది. ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారు. ఇక మనం మాట్లాడుతుంటే వైసీపీ వాళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నారు, ఆఫీస్ లోపలికి. కనీసం వాళ్ళు ఫేస్ చేసే ధైర్యం కూడా లేదు. ఏదేమోటికి కూడా అందరూ గుర్తించుకోండి, గమనించండి. జగన్ రెడ్డి చేసేవన్నీ కూడా మోసాలు. సంక్షేమం పథకంతో మోసాలు చేస్తున్నాడు. సంక్షేమం వేరు, అభివృద్ధి వేరు. సంక్షేమం కొందరికే, అభివృద్ధి అందరికీ. అమ్మఒడి అన్నాడు, 15,000 అన్నాడు. దుకాణం మూసేశాడు, 10,000 తీసుకొచ్చాడు. 5 సంవత్సరాలు ఇస్తా అన్నాడు, 1 సంవత్సరం ఇచ్చాడు, ఆపేశాడు. దగ్గరకు వచ్చి తీసుకో అన్న, వీడియో దగ్గరకు వచ్చి తీసుకో. ఆ దూరం ఎందుకు, దగ్గర 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 తీసుకో, దగ్గర తీసుకోరా. జనాలందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఉద్యోగాలు అన్నాడు, జాబ్ క్యాలెండర్ అన్నాడు, మెగా డిఎస్సీ అన్నాడు. అందరి భవిష్యత్తు జీవితాలని కూడా అగదంలోకి తొక్కేశాడు జగన్మోహన్ రెడ్డి. మీరందరూ కూడా గుర్తుంచుకోండి, అభివృద్ధి కావాలా, అభివృద్ధి కావాలా. మనం ఎక్కడికి వెళ్ళినా చూస్తే రోడ్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ బాగోలేదు. డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు, బీటెక్ చేసిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు. కూలి పని, మట్టి పనికి వెళ్తున్నారు. వాలంటీర్లు అని చెప్పి వాళ్ళని వైసీపీ ఒక తొత్తులుగా వాడుకుంటున్నారు. వాలంటీర్లు మీరు అసలు భయపడాల్సిన అవసరం లేదు. మీ ఉద్యోగాలకు ఎటువంటి ఇబ్బంది లేదు. రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్లకి గౌరవ వేతనం 10,000 రూపాయలు చేయడం జరుగుతూ ఉంది. అదే కాకుండా వాలంటీర్లు ఎవరు కూడా రిజైన్ చేయాల్సిన అవసరం లేదు మీ ఉద్యోగాలకి. ఇది వైసీపీ ఆడుతున్న డ్రామా. వారికి అర్థమైపోయింది ఓడిపోతామని. మీరు చూశారు, మొన్న బోగోల్లో వైసీపీ వాళ్ళు మన ఆటో మీద దాడి చేశారు, ఫ్లెక్సీని చింపారు, ఆటో డ్రైవర్ని కొట్టారు. ఓటమి భయంతో ఏం చేయాలో తెలియక భౌతిక దాడులు తిరుగుతున్నారు వైసీపీ గుండాలు.